తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన అందరి దోషము అతని మీద మోపబడింది అని వాక్యము యెషయా ప్రవచిస్తున్నాడు యేసు ప్రభు వారిని గురించి. యేసు ప్రభు వారి యొక్క సిలువను గూర్చి, సిలువ శ్రమలను గూర్చి యెషయా ప్రవచిస్తున్నాడు. మనందరి దోషము అతని మీద మోపెను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడింది మన దోషం. ఆ దోషము ఆదాము అవ్వల నుండి వస్తున్న దోషము, తరతరాలుగా వస్తున్న దోషము మన యేసు ప్రభు వారి మీద పడింది. మనము ఆయన శిలువ రక్తంలో కడుగబడి మనము శాంతి, సమాధానము, నెమ్మది పొందాలని మన తండ్రి అయిన దేవుడు మనందరి దోషమును యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపెను అని ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు. మనమందరము త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను అంటున్నాడు. కట్టులేని జీవితం జీవించేవారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవారు. పక్కనున్నవారు విగ్రహారాధన చేస్తే వీళ్ళు చేసేవారు, పక్కనున్నవారు దేవునికి అయిష్టంగా జీవిస్తే వీరు జీవించేవారు. కట్టు తప్పిపోతిమి అంటున్నాడు ఇక్కడ. మనందరము త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. కనుకనే మన అందరినీ ఆయన త్రోవలో నడిపించుకోవడానికి, మనమందరము కూడా ఆయన బిడ్డలుగా జీవించడానికి మన అందరి దోషము యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపేరు, విడుదల మనకి ఇచ్చారు. కాబట్టి ఇట్టి ధన్యకరమైన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనము ఆయన సిలువను ధ్యానిద్దాము. ఆయన రక్తంలో మనము కడుగబడిన అనుభవంతో మనము ఆయన దొడ్డిలో చేరదాం, ఆయన బిడ్డలముగా జీవిద్దాం. ఆయన మహిమలో మనము ఆనందించగలుగుతాం. ఎప్పుడు అంటే మన పాపములను ఆయన మీద మోపి ఉన్నారని దేవుడు గుర్తించి, దేవా నన్ను క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని అనుదినము మనం ప్రార్థన చేసినప్పుడు ఈ శిలువ ధ్యానాల్లో మనము ధన్యులం అవుతాం, ధన్యకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనందరి దోషం ఆయన మీద మోపబడింది కనుక ఆయన సిలువకి ఎక్కవలసి వచ్చింది, సిలువలో యాతన పడవలసి వచ్చింది, సిలువలో శ్రమ పడవలసి వచ్చింది. కాబట్టి మనము ఆ సిలువ యాగానికి ప్రతిఫలముగా మనము రక్షణ, విడుదల పొందుకోవాలి. మనము నిత్య జీవానికి అర్హులము కావాలి. మనం ఈ 40 దినాల్లో ఇంకా బలమైన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనల్ని బలముగా ఆశీర్వదిస్తాడు. 2వ రాజుల గ్రంథము 21:2 వచనంలో అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించినాడు, చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు చేసిన చెడుతనమంతా రాజు కూడా చేస్తూ ఇశ్రాయేల్ దేవునికి ఆయాసము కలిగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 21:2లో ఇది మనుష్య గురించి చెబుతున్న మాటలు ఇవి. మనుష్య ఏం చేశాడంటే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించు వచ్చాడంట. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయక్రియలు ఇతను చేశాడంట. కాబట్టి ఇతను కూడా పనిష్మెంట్ తీసుకున్నాడు. ఇతను ఎవరంటే హిజ్కియా కుమారుడు. హిజ్కియా దేవునికి ఎంతో విధేయుడుగా ఉన్నాడు, ఎంతో ఆశీర్వాదాలు పొందాడు, దేవుని వేడుకొని ఆయుష్ కూడా పొందుకున్నాడు. కానీ ఇతనైతే ఇజ్రాయేలీలు త్రోలి వేసినటువంటి జనుల యొక్క హేయక్రియలను ఇతను చేస్తూ వచ్చి ఇతను కూడా శాపానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత మెలకుగా ఉండాలి. అన్నిలు చేసిన విధముగా మనము చేయకూడదు, వాళ్ళ ఆచరణలను మనం అనుసరించకూడదు. మన దేవుణ్ణి కలిగి ఉండిన వారు ఏ విధముగా జీవిస్తున్నారో వారి వల్లే మనము కూడా జీవించినట్లయితే మన దేవుడు మనల్ని దూరపరుస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా, భయముతో, భక్తితో మన దేవుణ్ణి సేవించినప్పుడు మనము ఆయన కట్టడల్లో జీవించగలుగుతాము, ఆయన భయభక్తుల్లో జీవించగలుగుతాము. ఆయనకి ఆయాసకరమైనటువంటి జీవితం జీవించకుండా ఆయన కృప పొందుకుంటూ ఉంటాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీకు ఇష్టమైన బిడ్డలాగా జీవించే కృప దయచేయండి నాయనా. ఇతరులు చేసి అన్నిళ్ళు చేసినట్లుగా హేయక్రియలు చేయకుండా ఉండడానికి జ్ఞానం దయచేయండి.
ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి ప్రభువా. మీ భయభక్తుల్లో పెంచండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.